చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఊడిపోయిన ప్రతి వెంట్రుకని అంతే ఫాస్ట్గా పెంచుకోవచ్చు. మీరు ఎలాంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మళ్ళీ మీ జుట్టు మొత్తాన్ని ఫాస్ట్గా పెంచుకోవచ్చు. ఈ రోజు నేను మీకు చూపించబోయే ఈ రెమెడీ యూస్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ చాలా తొందరగా గ్రో అవుతుంది, డాండ్రఫ్ తగ్గిపోతుంది. 13 years పిల్లల దగ్గర నుంచి అందరూ యూజ్ చేయొచ్చు. స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది, హెయిర్ సిల్కీగా బ్లాక్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీలో చాలా మంది లాగానే నాకు కూడా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవటం ఇష్టం లేదు. కానీ హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటేనే హెయిర్ హెల్దీగా ఉంటుంది. కనీసం వీక్లీ 3 times అయినా హెయిర్కి ఆయిల్ పెట్టుకోండి. హెయిర్కి ఆయిల్ పెట్టుకోకపోతే డ్రై అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, హెయిర్ ఊడిపోవటం ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడానికన్నా ముందు ఒక్కసారి చిక్కు లేకోకుండా హెయిర్ కోమ్ చేసుకోవాలి. మీరు ఈ హెయిర్ ప్యాక్ని ఆయిలీ హెయిర్ మీదైనా లేదంటే ఆయిల్ పెట్టుకోకుండా అయినా అప్లై చేసుకోవచ్చు. నేను హెడ్ బాత్ చేసి 3 days అయింది. ఈ రోజు మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను. ఈ ప్యాక్ కోసం నేను 4 tablespoons అవిసె గింజల్లో 2 glasses వాటర్ తీసుకున్నాను. ఒక్క తమలపాకు తీసుకోవాలి. తమలపాకు చాలా మంచిదండి, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, హెయిర్ రూట్స్ని కూడా హెల్దీగా చేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం మనం సిమ్లో పెట్టుకుని 10 minutes వరకు మరిగించుకోవాలి. ఒక్కసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే జెల్ కరెక్ట్గా కిందకి రాదు. సో ఫిల్టర్ చేసేసుకోవటానికి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకోవటమే కరెక్ట్ అనమాట. నేను ఇది ఫిల్టర్ చేస్తున్నప్పుడు చూడండి, అది ఫిల్టర్ అయ్యేటప్పటికే మనకి చాలా వరకు జెల్ స్లోగా కిందకు వస్తూ ఉంటుంది. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫ్లాక్సీడ్ జెల్ ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోండి. ఇది వేడి ఆరిపోయేసరికి ఇంకా చిక్కబడుతుందండి. అందుకని మీరు కొంచెం చల్లారక ముందే ఫిల్టర్ చేసుకుని ఆరిన తర్వాత స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత అది పారేయటమేనా అంటే పక్కన పెట్టుకోండి. పేస్ట్ చేసుకుని బాడీకి స్క్రబ్ లాగా యూజ్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఫేస్కి వాడద్దు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జెల్ని మన స్కాల్ప్కి, హెయిర్ లెంత్కి అప్లై చేసేసుకోవటమే. మన స్కాల్ప్ని హెల్దీగా చేస్తుందండి, నరిషింగ్గా చేస్తుంది. మీకు డాండ్రఫ్ ఉన్నట్టయితే, ఇచ్చీ స్కాల్ప్ ఉన్నట్టయితే ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. చాలామందికి ఏంటంటే స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఉండటం వల్ల లేదా దురదెక్కు రావటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనం తమలపాకు యూజ్ చేసాం కదా, తమలపాకు డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. డాండ్రఫ్ని తగ్గించడమే కాదు, మీ స్కాల్ప్ మీద ఉన్న రెడ్నెస్ని లేదంటే ఇచ్చీనెస్ని కూడా తగ్గించేస్తుంది. స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ గ్రోత్కి కూడా బాగా పనిచేస్తుంది. తమలపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్లే మనకి డాండ్రఫ్ని వెంటనే తగ్గించేస్తుంది. మీకు డ్రై స్కాల్ప్ ఉన్నా లేదంటే ఎక్కువ ఆయిలీ స్కాల్ప్ ఉండి జిడ్డుగా ఉంటుంది, హెడ్ బాత్ చేసిన 2వ రోజే ఆయిలీ అయిపోతుంది, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేసాం కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ గురించి నేను ఎన్ని వీడియోస్ చేశానో, చాలా మంచిదండి. మీ హెయిర్ని సిల్కీగా చేసుకోవాలి, న్యాచురల్గా సిల్కీగా కావాలి, ఎలాంటి బొటాక్స్ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ తీసుకోకుండా స్ట్రైట్నింగ్ కానీ ఇలాంటి స్పా ట్రీట్మెంట్స్ ఏం లేకోకుండా ఇంట్లోనే స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, సిల్కీగా చేసుకోవాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ చాలా బాగా పనిచేస్తుంది. స్కాల్ప్ని చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి. మన స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. హెయిర్ ఫాల్ అవ్వటానికి రీజన్ కూడా స్కాల్ప్ హెల్దీగా లేకపోవటం వల్లే. సో స్కాల్ప్ నరిషింగ్గా ఉండటానికి, స్మూత్గా ఉండటానికి, డాండ్రఫ్ ఫ్రీగా ఉండటానికి మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ బాగా పనిచేస్తుంది. మన హెయిర్ టెక్స్చర్ని కూడా ఇమీడియట్గా ఇంప్రూవ్ చేస్తుందండి. చాలామందికి హెయిర్ డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం వస్తుంది, రఫ్గా కనిపిస్తాయి, రెడ్గా ఉంటుంది హెయిర్. ఆ హెయిర్ని కూడా వెంటనే రిపేర్ చేయడానికి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ని సాఫ్ట్గా, గ్లాసీగా, షైనింగ్గా చేస్తుంది, ఫ్రిజ్ ఫ్రీగా కూడా ఉంచుతుంది. అందుకనే నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యూజ్ చేయండి అని చాలాసార్లు చెప్తాను. మనం ఏంటంటే కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కొనుక్కొచ్చుకుంటే 1 నెల పైన యూజ్ చేయొచ్చు, 2 months ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా బయట తెచ్చుకున్నా కానీ మీరు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు ఇంకా మీ హెయిర్ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు డ్రై హెయిర్ ఉన్నా, ఫ్రిజీ హెయిర్ ఉన్నా లేదంటే డాండ్రఫ్ ఉన్నా, మీ హెయిర్ డల్గా ఉన్నా లేదంటే లైఫ్లెస్గా కనిపిస్తుంది చాలామందికి, అలాంటి వాళ్ళకి కూడా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ చాలా బాగా పనిచేస్తుంది. మీ కర్లీ హెయిర్ అయినా, స్ట్రైట్ హెయిర్ అయినా, వేవీ హెయిర్ అయినా, ఎలాంటి వాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మీరు షవర్ క్యాప్ పెట్టుకోండి, లేదంటే ఇలాంటి క్యాప్స్ వస్తాయి అదైనా పెట్టుకోండి.
15-20 మినిట్సే ఉంచుకోండి. అంతకన్నా ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత హెయిర్ బాత్ చేసేయొచ్చు. నేను ఇంకా కండిషనర్ ఏం అప్లై చేయను ఆ రోజు. ఓన్లీ షాంపూ పెట్టుకుంటాను. స్కాల్ప్ చూడండి ఎంత క్లీన్‌గా వచ్చిందో. హెయిర్ ఎంత సిల్కీగా, షైనింగ్‌గా ఉందో కదా! చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు. యాడ్స్‌లో చూపించినట్టు మీ హెయిర్ అంత షైనింగ్‌గా ఎలా ఉంటుందక్కా అని. రీజన్ మీకు ఈరోజు షేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా యూజ్ చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయటం మర్చిపోవద్దు. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.